హలో అండి. ఈ వీడియోలో ఫిల్టర్ చైనీస్ డ్రామా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే లిన్ ఒక రెస్టారెంట్‌లో తన కొలీగ్స్ తోటి లంచ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి పద్దాక లిన్‌ని టార్గెట్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నాకు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఇక నా మ్యారేజ్ కూడా త్వరగా వచ్చేస్తుంది. నా బాయ్ ఫ్రెండ్ చాలా రిచ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తాడని చెప్పేసి మళ్ళీ తను లిన్ గురించి ఇలా మాట్లాడుతుంది. లిన్, నీకింకా బాయ్ ఫ్రెండ్ కూడా లేడా? నీ ఏజ్ ఎక్కువైపోతుంది. ఇంకెప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు అని చెప్పి కావాలని పాయింట్ ఔట్ చేస్తూ ఉంటుంది. లిన్‌కేమో కోపం వస్తూ ఉంటుందనమాట. మళ్ళా ఇలా కూడా అంటుంది. ఎంతసేపటికి నీ కామిక్ బుక్స్‌లో క్యారెక్టర్ లాగా చాలా హ్యాండ్సమ్‌గా ఉండే అబ్బాయిలు దొరకాలంటే కుదరదు కదా! సో, ఆ డ్రీమ్స్‌లోనే ఉంటావా? ఎవరినైనా సెర్చ్ చేసుకునే పనిలో ఉంటావా? అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి షెంగ్ ఎంటర్ అవుతాడనమాట. షెంగ్ ఎవరో మీకు ఆల్రెడీ చెప్పాను కదా! సో, సు షెంగ్ తన ఫిల్టర్ యూజ్ చేసుకొని లిన్ కామిక్ బుక్‌లో ఒకరోజు అలా చేంజ్ అవుతుంది కదా! అంటే ఫాంగ్జిన్ బాయ్ ఫ్రెండ్ లాగా సు షెంగ్ ఆ ఫిల్టర్ యూజ్ చేసుకొని ఆ క్యారెక్టర్‌గా తను ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి అక్కడికొస్తుంది బొకే తీసుకొని లిన్‌ని మీట్ అవ్వడానికి. లిన్ కావాలని చెప్పేసి వాళ్ళందరి ముందు ప్రూవ్ చేసుకోవడానికే తనకు కూడా హ్యాండ్సమ్ బాయ్స్ తెలుసని చెప్పి ఇలా ప్లాన్ చేస్తుందనమాట. సో, షెంగ్ వచ్చేసి షెంగ్‌లా మారిపోయి అక్కడికొస్తాడు. అతన్ని చూడగానే లిన్ ఫ్రెండ్స్ అందరూ, "నీ కామిక్ బుక్‌లో హీరో కదా! నిజంగానే ఉన్నాడా? అంటే నిజమైన క్యారెక్టర్‌ని ఇన్‌స్పైర్ అయ్యి రాసావా?" అని చెప్పి వాళ్ళందరూ చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు. వెంటనే షెంగ్ లిన్ దగ్గరకొచ్చి బొకే ఇచ్చేసి, లిన్ నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. అలాగే లిన్‌ని హగ్ చేసుకుంటాడు కూడా. టాంగ్‌జిన్ మన షంగ్‌ని ఫాలో అవుతూ అతనొక్కడే కలర్‌లో కనిపిస్తున్నాడని చెప్పేసి ఫాలో అవుతూ వస్తున్నాడని చెప్పాను కదా టాంగ్. సో, టాంగ్ వచ్చేసి బయట నుండి ఆ షంగ్‌ని చూస్తూ ఉంటాడు. షంగ్ లిన్‌ని పట్టుకుంటే లిన్ కూడా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. బట్ ఎవరు కనిపించరు. వాళ్ళిద్దరే అలా కనిపిస్తూ ఉంటారు. టాంగ్‌కి డౌట్ వస్తూ ఉంటుందనమాట. నిన్నటి వరకు సూచన కనిపించింది. ఇప్పుడేమో ఇతను కూడా కనిపిస్తున్నాడు. అసలేం జరుగుతుందని చెప్పేసి. అప్పుడే ఫూ లోపలికి వెళ్ళిపోయి లిన్‌ని పక్కకు లాగేసి తను ఇలా గుర్తు చేసుకుంటాడు. తను ఆల్రెడీ లిన్ ఏం చెప్పుంటుందంటే ఫూతోటి, "నేను లంచ్‌కి వెళ్తున్నాను నా కొలీగ్స్‌లో. అందులో ఒక అమ్మాయి ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. తను అస్సలు నచ్చదు నాకని" చెప్పి చెప్పడం గుర్తు తెచ్చుకొని, సో, వాళ్ళ ముందు ఏం ప్రూవ్ చేయాలనుకుంటాడంటే, తినకి కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నట్టు ప్రూవ్ చేయాలనుకుంటాడు. "నాకు లిన్ అంటే చాలా ఇష్టం. నేను తనని ఇష్టపడుతున్నాను. బట్ తనే ఒప్పుకోవట్లేదు" అన్నట్టు వాళ్ళతో చెప్తాడనమాట. కవర్ చేయడానికి. లిన్ ఏమి తక్కువ చేయకుండా ఉండడానికి. బట్ ఇన్ ఫ్యాక్ట్ తనకు కూడా లిన్ మీద ఫీలింగ్స్ ఉంటాయి. ఇదే మంచి ఆపర్చునిటీలా దాన్ని కూడా యూజ్ చేసుకుంటాడు. షంగే సూచన కాబట్టి తను కూడా షాక్ అవుతుంది. ఏంటి నిజంగా ఫూకి తిని మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పేసి లిన్ కూడా షాక్ అవుతుందనమాట. సో, ఆ బొకే తీసి పక్కన పెట్టుకొని నేనెందుకు లాగేశానంటే ఇదే రీజన్ అన్నట్టు. అందుకే షంగ్‌ని పక్కకు లాగేశాను. లిన్ పక్కన ఉండనివ్వకుండా అన్నట్టు చెప్తాడు. అప్పుడే ట్యాంగ్ లోపలికొచ్చేసి షెంగ్‌ని బయటకి రమ్మని చెప్తాడు నీతో మాట్లాడాలని చెప్పి. అదేంటబ్బా! అని చెప్పేసి సరే అని షెంగ్ బయటకు వెళ్తే ట్యాంగ్ షెంగ్‌ని అలానే చూస్తూ ఉంటాడనమాట. ఇతనొక్కడే ఎందుకు నాకు కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడని చెప్పేసి. ఆ విషయం షెంగ్‌కి తెలీదు కాబట్టి ఏంటి అలా చూస్తున్నారు? ఫాంగ్‌సిన్‌కి తెలుసు నేను లింగ్‌ని హగ్ చేసుకున్నానని, తన కోసం ఇక్కడ డ్రామా చేయడానికొచ్చానని తనకు ఆల్రెడీ తెలుసు అన్నట్టు చెప్తాడు. ఇండైరెక్ట్‌గా తిను తప్పు చేశాడని తను ఫీల్ అవుతున్నాడేమో అని చెప్పి ముందే గ్రహించేలా చెప్తాడు. మన ట్యాంగ్ అలా కాదు. నాకు తెలుసు మీ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి మంచిగా ఉంటారని చెప్పి. నువ్వు అలాంటి వాడివని కూడా కాదని తెలుసు అన్నట్టు చెప్తాడు. నిన్ను సూచనని ఒకేసారి నాకు చూడాలనిపిస్తుంది. ఒకసారి ఉండు సూచనకి కాల్ చేసి ఫ్రీగా ఉందేమో అడుగుతానని చెప్పి కాల్ చేస్తాడు. సూచన తనే కాబట్టి తన ఫోనే రింగ్ అవుతూ ఉంటుందనమాట. సో, అప్పటికి కూడా ట్యాంక్‌కి అర్థం కాక మీ ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. ఫాంగ్జిన్ చేస్తుందేమో చూసుకోండి అన్నట్టు చెప్తాడు. సూచన సైలెంట్‌గా కాల్ లిఫ్ట్ చేయకుండా అది సౌండ్ ఆఫ్ చేసి చెవిలో పెట్టుకొని ఫాంగ్జిన్‌తో మాట్లాడినట్టు బిల్డప్ ఇస్తుందనమాట. ఏంటి నన్ను మిస్ అవుతున్నావా? ఇప్పుడే వచ్చేస్తున్నానని చెప్పేసి. ఆ మాటలకి ట్యాంగ్ కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు. సూచన్ కాల్ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి, లిఫ్ట్ చేయలేదు. సరే నేను తనకి మళ్ళీ చేస్తానులే అన్నట్టు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. షంగిల్ అనుకుంటాడు, ఏంటి ఇంకా తిను ఫాంగ్జిన్‌ని మర్చిపోలేదా ఏంటని చెప్పేసి. అదయిన తర్వాత లిన్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత లిన్ క్వెషన్ చేస్తుంది. ఇందాక అలా ఎందుకు చేసావని చెప్పేసి ఫూని. ఫూ ఏం చేస్తాడంటే అది నిజమైతే నీ ఆన్సర్ ఏంటి అన్నట్టు అడుగుతాడు. లిన్ వెంటనే నాకు మ్యారేజ్ చేసుకునే ఇంటెన్షన్ లేదు. నేను ఎవరిని ప్రేమించను కూడా. సో, రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయ్యే ఇంటెన్షన్ కూడా లేదు ఈ టైంలో అన్నట్టు క్లియర్‌గా చెప్పేస్తుంది. ఆ మాట వినగానే ఫూ చాలా బాధపడి, ఇప్పుడు నిజంగా నేను ప్రేమిస్తున్నానని చెప్తే ఏదైనా ఫీల్ అవుతుందేమో, ఫ్రెండ్‌షిప్ కూడా ఉండదేమో అని చెప్పి, నేను ఊరికే మీ ఫ్రెండ్స్ ముందల నువ్వు తక్కువ కాకూడదని అలా యాక్ట్ చేశాను అంతే. ఇదంతా యాక్టింగ్. నిజం చెప్పాలంటే నాకు మ్యారేజెస్ అన్నా ఇష్టం లేదు. నాకు నేను చాలా రిలేషన్‌షిప్స్‌లో ఎంటర్ అయ్యాను. బట్ ఎవరిని మ్యారేజ్ చేసుకోలేదు. కావాలంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్‌కి కూడా మెసేజ్ చేసి పిలవమంటే పిలుస్తాను అన్నట్టు చెప్తాడు. లిన్ ఇదే నిజం అనుకోని ఓకే. ఓకే. ఇట్స్ ఓకే. ఏం అవసరం లేదు. మీరు నాకు హెల్ప్ చేశారు. నేను అదే నమ్ముతున్నాను అన్నట్టు చెప్తుంది.
ఆ రోజు నైట్ ట్యాంగ్ ఇంకా ఫూ ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారనమాట. ఫూ ఏమో బాధపడుతూ ఉంటాడు లిన్ ఆ మాటలనేసరికి. ట్యాంగ్ ఏమో అసలేం జరుగుతుందో అర్థం కాక పిచ్చివాడిలాగా తాగుతూ ఉంటాడు. ట్యాంగ్ ఏం చెప్తూ ఉంటాడంటే ఫూ తోటి, యాక్చువల్లీ నేను షంగ్‌ని కూడా అలా కలర్‌ఫుల్‌గా చూసాను కాబట్టి, సో ఇది ర్యాండమ్‌గా జరుగుతున్నట్టుంది. ఫస్ట్ సూచెంగ్, ఇప్పుడు షెంగ్. నేను సూచెంగ్‌ని చూస్తే అర్థమైపోతుంది. ఒకవేళ సూచెంగ్ నాకిప్పుడు కలర్‌ఫుల్‌గా కనిపించకపోతే నేనిది ఫిక్స్ అయిపోవచ్చు. ర్యాండమ్‌గా జరుగుతుంది. సో రోజుకొకరు అన్నట్టు తను అనుకుంటాడు. అందుకే సూచెంగ్‌ని మీట్ అవ్వాలనుకున్నాను. రేపు ఆఫీస్‌లో చూద్దాం అన్నట్టు చెప్తాడు. ఇక డ్రింక్ చేసి అక్కడే పడుకుండిపోతాడనమాట. సో సూచెంగ్ ఇంకా లిన్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సూచెంగ్ ఏంటంటే ఆల్రెడీ షంగ్‌తో చెప్పాడు కదా! సూషన్‌కి కాల్ చేస్తున్నానని చెప్పేసి. సో, ఎందుకై ఉంటుందో తెలుసుకోవడానికి తను వెంటనే మన ట్యాంగ్ ఫోన్‌కి కాల్ చేస్తుంది. ట్యాంగ్ అప్పుడు డ్రింక్ చేసి పడిపోయినాడు కాబట్టి ఫూ లిఫ్ట్ చేస్తాడు. నేను ఫూ అని చెప్తాడు. ఏంటి అంటే యాక్చువల్‌గా ట్యాంగ్ నాకు కాల్ చేసాడు. దాని గురించి తెలుసుకుందామని చేశాను అంటే, ట్యాంగ్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. కావాలంటే రేపు ఆఫీస్‌కొచ్చి వచ్చిన తర్వాత నువ్వు డిస్కస్ చేసుకో ట్యాంగ్‌తో అన్నట్టు చెప్తాడు. ట్యాంగ్ డ్రింక్ చేసున్నాడని కూడా చెప్తాడనమాట. ఏమైంది ఇంకా ఫాంగ్స్‌ని మర్చిపోలేకపోతున్నాడా అంటే, అది నాకు తెలీదు అన్నట్టు చెప్తాడు. నువ్వే కనుక్కో ఫాంగ్‌నని. అప్పుడు సూచంగ్ ఇప్పుడు ట్యాంగ్ బానే ఉన్నాడు కదా! అంటే, "ఆ! బానే ఉన్నాడు. నిద్రపోతే సరిపోతుంది. అంతా సెట్ అవుతుంది" అన్నట్టు చెప్తాడు. లిన్ ఏం చేస్తుందంటే వెంటనే సూచంగ్ చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని ఫూ మాట్లాడుతున్నాడని తెలిసి ఇలా చెప్తుంది. "మార్నింగ్ నేను అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. మనం ఇంకా ఫ్రెండ్సే కదా! బెస్ట్ ఫ్రెండ్సే కదా!" అంటే ఫూ వెంటనే అవును అన్నట్టు చెప్తాడు. తను హ్యాపీగా ఇక కాల్ కట్ చేస్తుంది. సూచంగ్ వెంటనే లిన్ తోటి "ఫూ ఎందుకో నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడు" అన్నట్టు చెప్తే, "నాకు కూడా నిన్నెందుకో టాంగ్ నిజంగానే ప్రేమిస్తున్నాడు" అన్నట్టు లిన్ అంటుంది. "లేదు లేదు టాంగ్ నన్నెందుకు ప్రేమిస్తాడు? తను సుమియ బావుందని ప్రేమించాడు. అలాగే ఫాంగ్సన్ వచ్చేసి తను ఇండిపెండెంట్‌గా ఉంది. ఒక ల్యాబ్‌ని రన్ చేస్తుంది. తన టేస్ట్‌కి సెట్ అయింది కాబట్టి ప్రేమించాడు. నన్నెందుకు చేస్తాడు? అసలు నేను సెట్ అవ్వను" అన్నట్టు చెప్తుంది. మరి సేమ్ నేను కూడా అంతే. ఫూ నన్నెందుకు ప్రేమిస్తాడు? అతనికి కూడా మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు. సేమ్ ఇక్కడ కూడా అన్నట్టు చెప్తుందనమాట. సరే అని చెప్పేసి ఇక మన సూచన కూడా సైలెంట్ అయిపోతుంది. నెక్స్ట్ డే వచ్చేసి ఆఫీస్‌లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఫూ అందరితో డిస్కస్ చేస్తూ ఒక ప్రపోజల్ ప్రిపేర్ చేయాలని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత రూమ్‌లో నుండి అందరూ వరుసగా బయటకొస్తూ ఉంటే, ట్యాంగ్ అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎవరైనా కలర్‌ఫుల్‌గా కనిపిస్తారేమో అని చెప్పేసి. ఎవరు కనిపించరు. ఓన్లీ సూచంగే కనిపిస్తుంది. సూచన్ ట్యాంగ్‌ని చూసి, "ఏంటి నాకు కాల్ చేశారు? ఏం ఏం కావాలి మీకు?" అంటే, "యాక్చువల్లీ నేను ఒక దాని కోసం కాల్ చేశాను. ఇప్పుడు నాకు తెలిసిపోయిందిలే" అన్నట్టు చెప్తాడు. ట్యాంగ్ మళ్ళీ కలర్‌ఫుల్‌గా కనిపిచ్చేసరికి సూచంగ్ మళ్ళీ ట్యాంక్‌కి కలర్‌ఫుల్‌గా కనిపించేసరికి, సో, నాకు బోత్ ఆ షంగి ఇంకా సూచంగ్ ఇద్దరు కలర్‌ఫుల్‌గానే కనిపిస్తున్నారని చెప్పేసి ట్యాంగ్ అనుకుంటాడు. అప్పుడే పక్కకి మన ఫూ కూడా వస్తాడనమాట. సూచంగ్ వెళ్ళిపోగానే ఫూ ఏం చెప్తాడంటే, "డాక్టర్ చెప్పినట్టు నువ్వు సూచంగ్‌కి నిజం చెప్పేసేయి. ఆ సైకియాట్రిస్ట్ చెప్పినట్టు. తనకి నిజం చెప్తే తను అర్థం చేసుకుంటుంది. ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటో మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు కదా!" అన్నట్టు చెప్తాడు. సరే చూస్తానన్నట్టు చెప్తాడనమాట. ఈ విషయం ఫో ఇంకా టాంగ్ ఇద్దరు కలిసి క్వియాకి కూడా చెప్తారనమాట క్వియాన్‌కి. క్వియాన్ అయితే షాక్ అయిపోతాడు. తన చేతి మీద లిప్‌స్టిక్ షేడ్స్ ఏసుకొని, తను కూడా లిప్‌స్టిక్ ఏసుకొని, ఇప్పుడు నా లిప్‌స్టిక్ కలర్ ఏంటో నువ్వు ఫైండ్ ఔట్ చేయలేకపోతున్నావా అంటే టాంగ్ అవునని చెప్తాడు. ఇదేంటి ఇప్పుడు కనుక అందరికి తెలిస్తే బయట అసలు మన ప్రొడక్ట్ అంతా డౌన్ అయిపోతుంది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ముందు డోర్స్ క్లోజ్ చేయాలని చెప్పి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి, తనకేం చేయాలో అర్థం కాక, "నువ్వు సూచనని ప్రేమిస్తున్నావు కదా! తనెందుకు హెల్ప్ అడగకూడదు" అన్నట్టు అంటాడు. ట్యాంగ్ కోపంగా చూసేసరికి, "ఓకే. ఓకే. సరే ఏదో ఒకటి చేయాలి కదా! ఇప్పుడు" అన్నట్టు చెప్తాడు. "నేను ఏదో ఒకటి థింక్ చేస్తానని" చెప్పేసి బయటికి వెళ్తాడనమాట. సో, ఇంకో పక్కొచ్చేసి సూచంగ్ ఇంకా వాంగ్ మళ్ళీ ఆ ప్రపోజల్‌కి టీమ్ అప్ అవుతారు. ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇద్దరికీ థాట్స్ రావన్నమాట. ఆ ప్రపోజల్ ఎలా కంప్లీట్ చేయాలో. సో, అప్పుడే వెళ్తున్న జో ఏం చెప్తుందంటే ఈవినింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని, "నా టీమ్ వాళ్ళు అప్పుడే ప్రపోజల్ కూడా మేము ఫైండ్ ఔట్ చేసాము. కంక్లూజన్ కూడా వచ్చేసింది. వాంగ్ నువ్వు మా టీమ్‌లో ఉంటే బావుండేది. సూచంగ్ టీమ్‌లో ఉంటే నీకేం దక్కదు" అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతుంది. వాంగ్ ఏమో సూచంగ్‌కి "పర్లేదు నాకు తెలుసు నువ్వు చేయగలవని" చెప్పేసని కొన్ని బిస్కెట్స్ కూడా ఇస్తుందనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయితే ఏమైనా ఐడియాస్ వస్తాయి కదా! అని చెప్పేసి వాంగ్ చెప్తే సూచంగ్ సరే అని చెప్పేసి ఇక ప్యాకప్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంకా టాంగ్ ఇద్దరు కార్‌లో వెళ్తూ సూచంగ్‌ని అడుగుతారనమాట. "రా నిన్ను కూడా డ్రాప్ చేస్తాం" అంటే సూచంగ్ ఏమో "అవసరం లేదు నేను మెట్రోలో వెళ్ళిపోతానని" చెప్పేసి తన పాటికి తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. టాంగ్ ఏమో ఎలా అయినా సరే ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనిపెట్టాలని అందుకే సూచంగ్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. టాంగ్ పూతోటి నేను కూడా మెట్రోలో వెళ్తానని చెప్పేసి తను కూడా అదే మెట్రో ఎక్కి సూచంగ్ ఎదురుగానే నిలబడతాడు. "ఏంటబ్బా ఇతను ఇలా చేస్తున్నాడని" చెప్పి సూచంగ్ క్వెషన్ చేస్తే "ఏంటి మీరు పూతో వెళ్ళలేదా" అంటే "పూకి వేరే వర్క్ ఉంది అందుకే వెళ్ళిపోయాడు. నాకు హెల్త్ సరిగ్గా లేదు అందుకే నేను డ్రైవ్ చేయలేదు మెట్రోకి వెళ్తున్నాను" అన్నట్టు కవర్ చేస్తాడు. సూచన్‌కి డౌటొస్తుంది. టాంగ్ ఐస్ ఏమన్నా ఇంకా ప్రాబ్లమ్‌లో ఉన్నాయా ఏంటి? అతను ఐస్ సరిగ్గా వర్క్ చేయట్లేదా అని చెప్పేసి కావాలని తన ఫోన్ వెనకాల ఒక కోట్ ఉంటే, ఇది చదివి దీని మీనింగ్ చెప్పండి అన్నట్టు అడుగుతుంది.
చెప్తాడనమాట. ఐస్ కరెక్ట్‌గానే పనిచేస్తున్నాయి కదా! ఇంకేమై ఉంటదబ్బా రీజన్ అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మెట్రో ఒక స్టాప్ దగ్గర ఆగితే జనాలందరూ తోసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. అనుకోకుండా టాంగ్ వెళ్లి సూచంగ్‌ని హగ్ చేసుకుంటాడు. ఆ మూమెంట్ అయితే ఎప్పుడైతే తను సూచంగ్‌ని హగ్ చేసుకున్నాడో మళ్ళీ యాజ్ యూజువల్‌గా తనకంతా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. తన చుట్టుపక్కల పర్సన్స్ అంతా. సో, మన సూచంగ్ వెంటనే నెట్టేస్తుందనమాట. నెట్టేగానే మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. తనకేం అర్థం కాదు అసలేం జరుగుతుందో. సూచంగ్ చేతులు అద్దం పెట్టుకొని అసలేం చూస్తున్నారు మీరు అని చెప్పేసి క్వెషన్ చేస్తుంది. ట్యాంగ్ సూచంగ్‌ని వింత వింతగా చూస్తూ ఉంటాడనమాట. అసలేం జరుగుతుందో పాపం ఏం అర్థం కాక. ట్యాంగ్ ఏమో సూచంగ్ చేతులు మళ్ళీ పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు మళ్ళీ ట్యాంగ్‌కి కలర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. బట్ చుట్టుపక్కల వాళ్ళందరూ నార్మల్‌గానే బ్లాక్ అండ్ వైట్‌లో కనిపిస్తారు. తనకేం అర్థం కాదనమాట. సూచంగ్‌కేం అర్థం కాక ట్యాంగ్ మీద ఫైట్ చేస్తుంది తను ఎందుకిలా చేస్తున్నాడని చెప్పేసి. ట్యాంగ్ ఐయామ్ సో సారీ. ఇది జస్ట్ ఒక ఎక్స్‌పెరిమెంటే. నేను వేరే పని మీద చేశాను. నీ హ్యాండ్స్ అందుకే పట్టుకున్నాను అన్నట్టు చెప్తాడు. ఇక మెట్రో దిగిన తర్వాత సూచంగ్ ఇది ముందే చెప్పాలి కదా ఎక్స్‌పెరిమెంట్ అని. చూసారా నేనేం చేశానో? నా గురించి తెలుసు కదా నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి తనకి కొంచెం గాయాలైతే అక్కడ బ్యాండేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకెప్పుడు ఇలా చేయకండి అని కూడా చెప్తుంది. దీన్ని బట్టి మన ట్యాంగ్ ఏం కంక్లూడ్ చేసుకుంటాడంటే, అంటే సూచంగ్ చేయి పట్టుకున్నా నేను కూడా కలర్‌ఫుల్‌గా కనిపిస్తాను. తనని హగ్ చేసుకుంటే అందరూ కలర్‌ఫుల్‌గా కనిపిస్తారేమో అని చెప్పేసి తను అనుకుంటాడు. ఎందుకు తినే స్పెషల్‌గా ఇలా జరుగుతుంది నాకు అన్నట్టు కూడా థింక్ చేస్తూ ఉంటాడు. సో, సూచంగ్ ఏదో మాట్లాడుతూ ఉంటే అటు తిరిగి చూస్తే సూచంగ్‌ని ఫాంగ్సన్ అనుకుంటాడనమాట. తను అంటే ఇద్దరిది సేమ్ బిహేవియరే కదా! సో, సూచంగ్ బిహేవియర్ చూసి ఒక్కసారిగా తనకి ఫాంగ్సన్ గుర్తొచ్చి ఫాంగ్సనే తన పక్కన ఉన్నట్టు తనకు అనిపిస్తుంది. బట్ కరెక్ట్‌గా చూస్తే అక్కడ సూచంగ్ ఉంటుంది. ఒక్క సెకండ్ నేను ఫాంగ్సన్ నా పక్కన ఉందని చెప్పేసి అనుకున్నాను అన్నట్టు ట్యాంగ్ చెప్తే సూచంగ్ అదేంటి నిద్రపోతే సెట్ అవుతుందని చెప్పాడు. తినేమో ఇంకా ఫాంగ్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడని చెప్పేసి తను అనుకుంటుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.